హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మీ ముందుకు మంచి హెల్తీ రెసిపీతోని మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నా వర్కౌట్ ఆఫ్టర్ నేను మా తొర్రూరు మున్సిపాలిటీలో డాక్టర్ చందు అని మష్రూమ్ ఫామ్ చేస్తున్నాడు. మన యూట్యూబ్ ఛానల్లో కూడా మనం లాంగ్ వీడియో చేసాం మష్రూమ్ ఫామ్ మీద. వాళ్ళు మష్రూమ్ సాగు చేస్తున్నారు. సో నేను మనకు ఒక 1/2 kg మష్రూమ్ తీసుకొచ్చాను మా ఇంటికి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు గుండె సమస్యతో బాధపడుతున్నారు. అధికంగా రక్తంలో కొద్దిగా ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది, స్టంట్లు అని రకరకాలు వస్తున్నాయి. వాటన్నిటికీ ఈ మష్రూమ్ అనేది చాలా ఎక్సలెంట్ ఫుడ్. ఈ ప్రాసెస్ చేయడం చాలా ఈజీ. మీ ముందుకు ఇలాంటి హెల్తీ రెసిపీ తేవాలనిపించింది. సో ఈ ప్రాసెస్ చాలా ఈజీ, జస్ట్ 5 minutes లో కంప్లీట్ అయిపోతుంది. మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చేసి చూపెడతాను ఫ్రెండ్స్. 1/2 kg మష్రూమ్ కి టమాటాలు ఒక 3, ఒక క్యాప్సికమ్, ఒక క్యారెట్, ఒక ఆనియన్, అల్లం వెల్లిపాయ, అలాగే కరివేపాకు తీసుకుంటున్నాం. మనం చేసేది వచ్చేసి ఇది మిల్కీ మష్రూమ్, బటన్ మష్రూమ్ అని కూడా మార్కెట్లో దొరుకుతుంది. అదైనా పర్లేదు ఫ్రెండ్స్. వెజిటేబుల్స్లో ఎక్కువగా విటమిన్ డి అనేది రాదు. విటమిన్ డి వచ్చే ఒక్కొక్క ఫుడ్ వచ్చేసి మష్రూమ్. ఇటువంటి ఫుడ్ను వెజిటేరియన్స్ అస్సలు వదిలిపెట్టకండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకోండి. జస్ట్ పన్నీర్ పీసెస్ లెక్క కట్ చేసుకోండి. నీట్గా క్యారెట్స్, క్యాప్సికమ్, ఆనియన్స్ అన్ని కట్ చేసుకోండి. మష్రూమ్స్ అలాగే టమాటాస్ కూడా 3 ఇట్లా ఉడకబెట్టుకోండి. పొట్టు తీసేసుకున్నాం అనుకోండి, ఒకసారి బాయిల్ చేసుకుంటే ఈ పొట్టు వల్ల కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయని ఫీల్ ఉంది. మనకు వీలైనంత వరకు టమాటా పొట్టును అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు తీసుకున్నాక టమాటాను పీల్ చేయాలి. పీల్ చేసినాక ఇందులోనే అదే వేడి నీళ్ళల్లో మష్రూమ్ వేడి చేసుకోండి. ఒక 50% మష్రూమ్ కుక్ కావాలి. 5 minutes చాలు. 5 minutes ఇట్లా బాయిల్ కానివ్వండి. ఇప్పుడు మనం అంతలా మనం మష్రూమ్ కర్రీకి కావాల్సిన మసాలా ఐటమ్స్ రెడీ చేసుకుందాం. మనం టమాటా పొట్టు తీసుకుందాం. ఇలా పొట్టు తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఇందులోనే కొద్దిగా మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా వేసుకుంటున్నాను. కొద్ది ఒక 50 grams అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. 1 ఆనియన్ వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఈ మిశ్రమం మొత్తం మనం ఇప్పుడు పేస్ట్ చేద్దాం. మష్రూమ్ ఉడుకుతుంది చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. అందులో మనం ఇంకో ప్యాన్ తీసుకున్నాం పక్కనే. అందులో ఒక దగ్గర ఒక 60 grams నూనె పోసుకున్నాం. పోసుకొని ఇందులో ఈ ప్యాన్ హీట్ అయినాక మనం దాంట్లో జీలకర్ర, కొద్దిగా పోపు గింజలు వేసుకున్నాం. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మనం ముందుగా చేసుకున్న టమాటా మిశ్రమం, మసాలా మిశ్రమం చూడండి, ఇప్పుడు ఈ ప్యాన్లోకి వేసుకోండి. చాలా ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది. రెగ్యులర్గా తినండి ఫ్రెండ్స్ హెల్తీ ఫుడ్. ఇటువంటి హెల్తీ ఫుడ్ తినడం వల్ల బాడీ స్ట్రాంగ్గా, ఆరోగ్యంగా ఉంటారు. హెల్తీకి మించింది ఏది లేదు. మనం వ్యాపారంలో ఉన్న, జాబ్లో ఉన్న ఇటువంటి హెల్తీ రెసిపీస్ చేసుకొని తినడం వల్ల మన డే అంతా యాక్టివ్గా ఉంటాం. మన మసాలా మిశ్రమము మొత్తం నీట్గా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్, క్యారెట్ 2 ఒకేసారి వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మంచి హెల్తీ రెసిపీ, లుక్ ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు ఈ మష్రూమ్ కుక్ అవుతుందిగా, ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. అలాగే కర్రీలో కొద్దిగా ఉప్పు వేసుకోండి. మీకు సరిపడంత ఉప్పు తక్కువే తీసుకోండి. ఉప్పు తక్కువ తీసుకోవడం వల్లనే మనకు బీపీ కొద్దిగా నియంత్రణలో ఉంటుంది. రోజంతా యాక్టివ్గా ఉంటాం. స్మెల్ చాలా అద్భుతంగా ఉంది. దీన్ని కనుక చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ పెట్టుకొని తింటే అమోఘం. మష్రూమ్ కూడా బాయిల్డ్ అయిపోయినాయి. ఈ బాయిల్డ్ అయిపోయిన మష్రూమ్ని స్లోగా ఈ కర్రీలోకి తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ రెసిపీ. మీ ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నా, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నా, మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ, స్కూల్ పిల్లల కాంచి పండు ముసలి వాళ్ళ వరకు ఈ ఫుడ్ ఇవ్వచ్చు. అంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న, మంచి పౌష్టిక విలువలు ఉన్న ఆహారం మష్రూమ్. విటమిన్ డి ఓన్లీ వెజిటేరియన్ల మష్రూమ్లోనే వస్తుంది. వీటి గురించి చెప్పాలంటే ఆ 1 hour అయినా సరిపోదు గైస్, అంత హెల్దీ ఫుడ్ ఇది. ఇక చూడండి, మన మష్రూమ్ కర్రీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఇక రెడీ అయినట్టే. జస్ట్ 2 minutes or 3 minutes ఇట్లా ఉంచుకోండి, కుక్ చేసుకొని ఇక తినేయండి. ఇక మీకు ఎక్కడలేని హెల్దీ ఉంటుంది బాడీ అంతా. ఇటువంటి మంచి హెల్దీ రెసిపీస్ మీ ఇంట్లో యాడ్ చేయండి. బయట దొరికే ప్యాకెట్ ఫుడ్, ప్రాసెసింగ్ మష్రూమ్స్ అని దొరుకుతాయి, ఆల్రెడీ కుక్ చేయని అవి వద్దు. అలా వద్దు, రెడీమేడ్ మష్రూమ్ వద్దు. ఇలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మష్రూమ్స్ తెప్పించుకోండి. మన మార్కెట్లో కానీ, సూపర్ మార్కెట్లో కానీ మష్రూమ్ ప్యాకెట్స్ ఉంటాయి. మీ సొంతంగా మీరే కుక్ చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు ఇలా పోషక విలువలు అన్నీ ఇందులోనే ఉంటాయి. మీరు డే అంతా యాక్టివ్గా ఉంటూ అదుపు, మీ బరువు యొక్క నియంత్రణ, మీ బరువు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకైతే మీ వెయిట్ అనేది అదుపులో ఉంటుంది. బాడీని మించిన పెద్ద ఆస్తి లేదు ఫ్రెండ్స్. ప్రజెంట్ సిచ్యువేషను ఎవరైనా ఒకసారి అనకూడదు కానీ ఐసీయూ లాంటి ప్లేస్లలో 1 day కనుక ఎవరైనా చూసిరనుకోండి, అధిక బరువు ఉండేటోళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళంతటా వాళ్ళే బరువు తగ్గుతారు. హెవీగా ఉంది. బయట ఎట్లుందంటే డాక్టర్సే చేయలేకపోతున్నారు. డాక్టర్స్కే యాస్ట్ వస్తుంది, ఇంతమంది పేషెంట్ ఎట్లా చూడాలి ఊకే అని. రెగ్యులర్ క్యూ కడుతున్నారు. డాక్టర్స్ కూడా పని ఒత్తిడి పెరుగుతుంది. మనందరం, మన భారతదేశం, మన కంట్రీ, మన ప్రజలు, మన సొసైటీ, మన విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ వెళ్ళండి, హ్యాపీగా ఉండండి.
దొరికిన 24 గంటల టైమే మనకు దొరికేది డైలీ ఎవరికైనా. అందులో ఒక 1 అవర్ మీ శరీరానికి కేటాయించండి. మీ మొదటి ఇల్లు మీ బాడీయే. మీ బాడీని కనుక మీరు కంట్రోల్లో అదుపులో ఉంచుకుంటే ప్రపంచం మీకు అందరికీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, హ్యాపీగా ఉండండి. మన మష్రూమ్ కర్రీ కంప్లీట్ అయింది, ఒకసారి చూద్దాం ఇక ఫైనల్. వావ్, ఎక్సలెంట్ ఫ్రెండ్స్, స్మెల్ అయితే అమోఘం. మీరు కూడా ఇటువంటి హెల్దీ రెసిపీస్ చేసుకుంటూ మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ ఇక మన మష్రూమ్ కర్రీని మనం బంద్ చేసాం. ఇక సెట్, దీన్ని మీరు చపాతీలో కానీ అన్నంలో కానీ తినొచ్చు. మీకు ఈ హెల్దీ ఫుడ్ రెసిపీ మీకు అందించిన ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర వ్లాగ్స్. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమన్నా రెసిపీస్ కావాలన్నా హెల్తీ టిప్స్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. మీకు మంచి మంచి హెల్తీ టిప్స్ గురించి కామెంట్స్ నుంచి చదివి నేను మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇటువంటి విలువైన సమాచారం మీరు కూడా 10 మందికి షేర్ చేస్తూ హ్యాపీగా ఉండండి. జై హింద్, హ్యావ్ ఏ గుడ్ డే.